प्रदाता ज्ञानं प्रदीपा ई ब्रतुकंतनीकै समर्पिंतुनैया जीवन प्रदाता ज्ञानं प्रदीपा ई ब्रतुकंतनीकै समर्पिंतुनैया ना प्राणानि कन्ना प्राणं मुनिवे ना प्राण। ఇప్పుడు నేను 3 విషయాల గురించి తెలియజేస్తాను. ఒకటి, బాబా అంటారు మురళిలో 8 గంటలు మీరు యోగం చేయాలి, జ్ఞాపకం చేయాలి అని. అంటే ఏం జ్ఞాపకం చేయాలి 8 గంటలు? तो याद किसको कहते हैं? दूसरा, बाबा कहता है बच्चे योग लगाओ। तो योग कैसे करें? योग क्या है? అలాగే రెండోది బాబా అంటారు, ఒకటి స్మృతి, 2 యోగం అంటారు. మరి యోగం అంటే ఏంటి, అది ఎలా చేయాలి? तीसरा है, बाबा कहता है कि बच्चे तपस्या करो। योग बीज रूप स्थिति चाहिए, योग अग्नि चले, ज्वाला रूप स्थिति चाहिए। तो ये क्या है? మూడో 3 चीजें हैं। మూడోది తపస్సు అంటారు. తపస్సు అంటే యోగాగ్నిలాగా ఉండాలంటారు, బీజరూప స్థితి అనుభవం అవ్వాలంటారు. మరి తపస్సు అంటే ఏంటి? ఈ 3 విషయాలు ఏంటి అనేది, ఒకటి స్మృతి, 2 యోగము, 3 తపస్సు. మూడిటి గురించి చెప్తారు అన్నయ్య. तीनों अलग अलग चीज है। जैसे राजा के लिए रॉयल फैमिली पवित्र है, प्रजा के लिए पवित्रता अलग है, राजा के लिए अलग है और रॉयल फैमिली के लिए अलग है। ఎలా అయితే ఈ 3 వేరు, రాజు వేరు, ప్రజలు వేరు, రాయల్ ఫ్యామిలీ వేరు. ముగ్గురికి పవిత్రత కూడా 3 రకాలు ఉంటుంది. రాజుగా అయ్యే వాళ్ళది ఒకలాంటిది, ప్రజలుగా అయ్యేది ఒకలాంటిది, అలాగే రాయల్ ఫ్యామిలీలోకి వచ్చేవాడిది ఒకలా ఉంటుంది. ऐसे पुरुषार्थ में भी 3 प्रकार का पुरुषार्थ है। एक पुरुषार्थी, एक तीव्र पुरुषार्थी और एक श्रेष्ठ पुरुषार्थी। అలాగే పురుషార్థంలో కూడా 3 రకాలు ఉంటుంది. ఒకటి పురుషార్థి, 2 తీవ్ర పురుషార్థి, 3 శ్రేష్ఠ పురుషార్థి. अभी याद क्या है? बाबा कहता है चलते फिरते खाते पीते सब कर्म करते हुए बाबा को याद करो। क्या याद करे? तो बाबा ने मुझे आज सवेरे मुरली में क्या श्रीमत दिया था, वो मुरली के पॉइंट याद करना, उसका चिंतन करना। బాబా అంటారు మొదటిది స్మృతి. స్మృతి అంటే బాబా అంటారు నడుస్తూ, తిరుగుతూ, తింటూ, తాగుతూ స్మృతి చేయండి అంటారు. అంటే ఏం స్మృతి చేయాలి? బాబా ఉదయం మురళిలో మనకి ఏదైతే చెప్పారో, శ్రీమతం ఇచ్చారో దాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉండాలి, స్మృతి చేస్తూ ఉండాలి. और किसी को देखा, अगर भाई जी को देखती क्या याद आया? हाँ, आज इनको बाबा की मुरली के पॉइंट सुनाना चाहिए। ఎవరినైనా చూసామనుకోండి, ఒక అన్నయ్యని కలిసాము, వీరికి ఏం గుర్తు తెచ్చుకోవాలి, ఈరోజు బాబా మురళిలో ఏం చెప్పారు, నేను వీళ్ళకి ఏం వినిపించాలి అన్నది గుర్తు చేసుకోవాలి, అది స్మృతి. तीसरा, चलते फिरते किसी भी आत्माओं को देखो, जानते हो नहीं जानते हो, उनको देखते ही हाँ ये शुभ बाबा के बच्चे हैं। बाबा ने कहा बच्चे हर एक आत्मा के प्रति शुभ सोचो। तो कैसे सोचो? हाँ, किसी को देखते ही, कोई भी हो, मित्र हो, दुश्मन हो, छोटा हो, बड़ा हो, जानते हो नहीं जानते हो, अज्ञानी हो, देखते ही शुभ बाबा ये आपके बच्चे हैं, इनका कल्याण करो, इनको शांति की शक्ति दे दो, इनको सदा सद्बुद्धि दे दो। तो ये चलते फिरते याद। ఇక మూడోది నడుస్తూ తిరుగుతూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, బాబా మన ఎవరినైనా చూసామనుకోండి, జ్ఞాని కావచ్చు, అజ్ఞాని కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరిని చూసినా ఏం గుర్తు చేసుకోవాలి, స్మృతి చేయాల్సింది వీళ్ళు శివబాబా పిల్లలు, శివబాబా బచ్చే వీరు, వీరి కళ్యాణం జరగాలి అంటూ శుభ భావనతో వారిని గుర్తు చేయాలి. चलते फिरते खाना खाते कोई भी मिले, किसी को देखते ही ब्रह्मा कुमारी आश्रम में, ईश्वरीय विश्वविद्यालय में नंबर 1 पवित्रता है। किसी ने शादी नहीं किया उसको पवित्र नहीं कहता है, ब्रह्मचारी कहते हैं। जंगल में लाखों ब्रह्मचारी है, सत्युग में आएंगे नहीं।
तो ईश्वरीय विश्वविद्यालय में पवित्रता क्या है? ईश्वरीय विश्वविद्यालय में राजयोग क्या है? ఇప్పుడు బ్రహ్మకుమారీస్ అంటేనే పవిత్రత. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం కాదు. బ్రహ్మచర్యం పాటించిన ఋషులు మునులు ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళు సత్యుగానికి వస్తున్నారా? రావట్లేదు కదా. కానీ ఇక్కడ పవిత్రత అని బాబాయ్ ఏదైతే చెప్తున్నారో అదేంటి? మనం దేన్ని జ్ఞాపకం చేయాలి? गीता में भी कहा, कितना भी खराब हो, अधम ते अधम महापापी है, तो पत्थर मारना चाहिए? नहीं. धर्म का मूल है दया, क्षमा. किसी को देखते बहुत गुस्सा करता है, बहुत खराब है, तो क्या करना चाहिए? గీతలో కూడా చెప్పారు కదా, ఎవరైనా అధర్మం చేశారనుకోండి ఏం చేయాలి? వాళ్ళ మీద రాళ్ళు విసిరాలా? ఏం చేయాలి? వాళ్ళ పట్ల దయ, జాలి, అలాగే ప్రేమ, శుభ భావన పెట్టుకోవాలి. అది మనం నేర్చుకోవాలి. అది ముఖ్యమైన పవిత్రత, అంటే శుభ భావన పెట్టుకోవడం. तो ईश्वरीय विश्वविद्यालय में नंबर 1 पवित्रता, कुछ भी नहीं. ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో నెంబర్ 1 పవిత్రత, ఇంకేమీ కాదు. किसी भी आत्मा को देखते, कोई भी हो, ज्ञानी अज्ञानी, मित्र दुश्मन, किसी पर नजर गई, शुभ बाबा ये आपके बच्चे हैं, इनको इनका कल्याण करो, इनको सद्बुद्धि दे दो, इनको शांति की शक्ति दे दो. ये नंबर 1 राजयोग, नंबर 1 पवित्रता. మరి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో నెంబర్ 1 ఏంటి అంటే పవిత్రత. అంటే ఏ ఆత్మని చూసినా, వాళ్ళు జ్ఞాని కావచ్చు, అజ్ఞాని కావచ్చు, మంచివాళ్ళు కావచ్చు, చెడ్డవాళ్ళు కావచ్చు, ఎలాంటి వాళ్ళు మీకు కనిపించినా వాళ్ళపైన మాత్రం మీరు శుభభావన పెట్టుకోవాలి. వీరు ఈశ్వరీయ సంతానము, వీరికి సద్బుద్ధి కలగాలి, వీరు శాంతిగా ఉండాలి, వీరు మంచిగా ఉండాలి అని శుభభావన పెట్టుకోవాలి. అదే అసలైన పవిత్రత. इसी को बाबा ने शब्दों में कहा, मन जीत जगत जीत. मन को जीत लो. मन में किसी को देखते ही पहले गलत विचार आता है, फिर दृष्टि जाती, फिर बोल जाता है, फिर कर्म होता है. అందుకనే బాబా అంటారు మన్ జీత్ జగత్ జీత్ అని. ఎందుకంటే మనసులో ముందు ఎవరిదైనా చెడు కనిపిస్తుంది, మనసులో ఏది కనిపించిందో దృష్టి అలాగే ఉంటుంది, దృష్టిని బట్టి మాట ఉంటుంది, మాటను బట్టి కర్మ ఉంటుంది. అందుకని ముందు మనసులోనే మార్పు తెచ్చుకోవాలి. अपवित्रता कहाँ से आई? पहले मन में, फिर दृष्टि, फिर बोल. तो पवित्रता क्या है? ब्रह्मा कुमारी आश्रम, मन को जीत लो. मन में हर एक आत्मा के प्रति श्रेष्ठ विचार. क्या श्रेष्ठ विचार? क्या शुभ भावना? शुभ बाबा के बच्चे हैं. మనసులోనే కదా ఆ పవిత్రత మొదలైంది. కాబట్టి మనసులోనే పవిత్రతను ప్రారంభించాలి. అంటే మనసులో పవిత్రత అంటే ఏ ఆత్మని చూసినా సరే శుభ భావన పెట్టుకోవాలి. ఏమని శుభ భావన? వీరు ఈశ్వరీయ సంతానము, వీరు శుద్ధమైనటువంటి వారు, వీరు మంచిగా ఉంటారు అంటూ ప్రతి ఒక్కరి గురించి మంచి భావన పెట్టుకోవాలి. ये चलते फिरते खाते पीते घर में सवेरे उठे, शिव बाबा गुड मॉर्निंग, ये हमारी भाषा नहीं. शिव बाबा का गुड मॉर्निंग करने की जरूरत नहीं. बाबा ने कहा मैं आया हुआ हूं. बच्चे मुझे याद करने की जरूरत नहीं, आप अपने स्वरूप में स्थित हो जाओ. मैं आपके सामने आया हूं. देखो 69 की मुरली पढ़ो. बाबा ने कहा बच्चे मुझे याद करने की जरूरत नहीं, मैं सामने खड़ा हूं, आंखें खोलकर मुझे देखो. अर्थात आत्मा समझ करके रहो, बैठो, आत्मिक चिंतन में बैठो. आत्मा के सामने बाबा है. బాబా అంటారు నాకు ఉదయాన్నే లేచి మీరు గుడ్ మార్నింగ్ చెప్పడము ఇదేమి మన అలవాటు కాదు. బాబా ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు, మన ఎదురుగా ఉన్నారు. కావాలంటే 1969లో మురళి చదవండి, అందులో బాబా అన్నారు నేను ఎదురుగా వచ్చి ఉన్నాను అన్నారు. కాబట్టి ముందు మనల్ని మనం ఆత్మగా భావించి బాబాని జ్ఞాపకం చేయాలి. దానికి ముందు చెప్పారు కదా, నడుస్తూ తిరుగుతూ తింటూ తాగుతూ కూడా మనం ఏమని శుభభావన ప్రతి ఆత్మ పట్ల పెట్టుకోవాలి. मैं पहले परमधाम में था, अब इधर आया हूं, तो मुझे देखो. देखने के लिए बुद्धि नेत्र चाहिए, आत्मिक स्थिति, आत्मा के सामने बाबा. आत्म अभिमानी बनना जरूरी है. इसके लिए नंबर 1 राजयोग है. सवेरे उठते ही आंखें खुली, खटिया पर घर में बच्चे हैं, वाइफ है, पति है, सास है, बहू है, सारे परिवार है. सवेरे उठते आंखें खुलते ही शुभ बाबा ये मेरा पति नहीं, ये आपका बच्चा है,
इसका कल्याण करो, ये मेरी युगल नहीं बाबा, ये आपकी बच्ची है, इसका कल्याण करो, इसको सद्बुद्धि दे दो, ये मेरे बच्चे नहीं आपके बच्चे, इनका कल्याण करो। सवेरे उठते ही चैरिटी बिगिंस एट होम, घर से शुरू करो। दुनिया को, सारे विश्व को योगदान देना, प्रकृति को देना बाद में, पहले घर को पवित्र बनाओ। బాబా అంటారు ఉదయం లేవడంతోనే బాబా ఇంతకుముందు పరంధామంలో ఉండేవారు, ఇప్పుడు మన ఎదురుగా వచ్చి ఉన్నారు. కాబట్టి లేవడంతోనే ఆత్మిక స్థితిలో స్థితులవ్వండి. స్థితులయ్యి బాబాని జ్ఞాపకం చేస్తూ ఎదురుగా కళ్ళు తెరిచి చూడండి, బాబా ఎదురుగా ఉన్నారు, నన్ను చూడండి అంటున్నారు బాబా. అయితే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు చూస్తారు కదా, వీరు నా పతి, వీరు నా భార్య, లేకపోతే వీరు నా పిల్లలు అనుకోకూడదు. బాబా వీరు నీ సంతానము, వీరి కళ్యాణం జరగాలి, వీరికి సద్బుద్ధి కలగాలి అంటూ బాబాని జ్ఞాపకం చేసి వీరు కూడా ఆత్మలు, నీ సంతానం అన్న భావంతో చూడాలి, ఆ స్మృతిలో ఉండాలి. ब्रह्मा बाबा ने भी यही किया। पहले मेरी युगल यशोदा मेरी युगल नहीं, नारायण मेरा बेटा नहीं, बाबा ये आपके बच्चे हैं। బాబా బ్రహ్మ బాబా కూడా ఇదే అభ్యాసం చేశారు. బాబా అంటారు అందుకే చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, అంటే ముందు విశ్వానికి ప్రకృతికి తర్వాత చేస్తాం, ముందు ఇంటి నుంచి సేవ మొదలు పెట్టాలి. అందుకే బ్రహ్మ బాబా యశోదా మాత నా భార్య అనుకోలేదు, మీ సంతానం, నారాయణ దాదా మీ సంతానం అని అనుకున్నారు. तो हमें भी नंबर 1 पवित्रता, नंबर 1 राजयोग। కావున మనం కూడా నెంబర్ 1 పవిత్రత, అంటే నెంబర్ 1 రాజయోగ్. क्या है वो? कुछ नहीं है, सहज राजयोग। అంటే ఏమీ లేదు, సహజ రాజయోగము. क्या है सहज राजयोग? औरों के प्रति हर एक कोई भी रावण का बच्चा नहीं है, सब शिव बाबा के बच्चे हैं। हर एक के प्रति शुभ सोचो। ప్రతి ఒక్కరి గురించి శుభంగా ఆలోచించాలి. సహజ రాజయోగం అంటే ఎవరు రావణుడు పిల్లలు కాదు, అందరూ ఈశ్వరుడి పిల్లలు, కాబట్టి అదే భావనతో అందరినీ చూడాలి. तो आप कहेंगे भाई जी ये बहुत गुस्सा करता है, खराब है बहुत। हाँ खराब है, उसको ठीक कौन करेगा? हमें ही करना पड़ेगा ना। खराब करके छोड़ते नहीं, उसको ठीक करना। होपलेस को भी होपफुल बनाना है। అయితే మీరు అంటారు బాయ్జీ ఈ అన్నయ్య చాలా చెడ్డవారు, చాలా కోపం చేస్తారు అని అంటారు. సరే అవును చెడ్డవారే, కానీ హోప్లెస్ స్టేజ్లో ఉన్నారు, కానీ హోప్లెస్లో ఉన్న వాళ్ళని హోప్ఫుల్గా చేయాల్సింది ఎవరు? మనమే కదా. इसलिए आप पूछेंगे, अभी माताएं पूछेंगी, भाई कहेगा कि भाई जी मैं घर में अकेला हूँ, कोई नहीं है, मैं किसको योगदान दे दूँ? कोई नहीं मेरे साथ, मैं घर में रहता हूँ, बहुत बुजुर्ग माता है, अकेले घर में रहते हैं, तो वो किसको ध्यान देवे? हाँ कपड़े धो रहे हो, खाना बना रहे हो, घर में बैठे बैठे किसी की याद आती है, देखो 10 साल पहले मुझे उन्होंने बहुत गुस्सा किया, मन में गलत विचार आता है, सामने कोई नहीं, किसी की याद आते ही शिव बाबा वो आपका बच्चा है, उसका कल्याण करो, उसको सी सद्बुद्धि दे दो, दोबारा ऐसा कर्म नहीं करे। ये मन ही मन में उसको शुभ भावना दे दो, मनसा सेवा। तो ये राजयोग है। లేవడంతోనే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి శుభభావన పెట్టుకోమన్నారు కదా. అయితే కొందరు అంటారు మేము ఇంట్లో ఒక్కరమే ఉంటాం, ఎవరూ లేరు మా ఇంట్లో, కొందరు మాతలు ముసలివాళ్ళు లేదా అన్నయ్యలు ఒక్కరే ఉంటారు. మరి ఏం చేయాలి అంటే మీరు ఏదైనా పని చేసుకుంటూ ఉండగా కూడా ఎవరైనా గుర్తొస్తారు కదా, 10 సంవత్సరాల క్రితం ఇదిగో వీళ్ళు చాలా కోపం చేశారు, వాళ్ళు నన్ను అన్ని మాటలు అన్నారని. అప్పుడు వెంటనే శుభాబా వీరిని సంతానము, వాళ్ళు మళ్ళీ అటువంటి తప్పు చేయకూడదు, వాళ్ళకి సద్బుద్ధి కలగాలి అంటూ ఎవరు గుర్తొస్తే వాళ్ళ గురించైనా మీరు శుభభావన పెట్టుకోండి. అదే అసలైన రాజయోగం. क्योंकि मन ही सारी बीमारियों का कारण है, मन ही सारी दुखों का कारण है, मन ही अपवित्रता का कारण है, मन ही विकर्म करने का कारण है। तब कहते हैं जैसे सोचेंगे वैसे बनेंगे। ఎందుకంటే మనసే అన్ని రోగాలకి కారణము, మనసే అన్నిటి వికర్మలకి కారణము, మనసే అపవిత్రతకి కారణము. కాబట్టి మనస్సుని మనం జయించాలి, మనసు ద్వారానే మనం జగత్తుని జయించగలుగుతాం. इसलिए कि मन को जीत लो। तो मन चंचल है, मन को कैसे जीते? तो ब्रह्मा कुमारी आश्रम में ईश्वरीय विश्वविद्यालय में नंबर 1 राजयोग। कोई भी सामने आया,
रास्ते पर जाओ, ज्ञानी अज्ञानी देखते ही शिव बाबा ये आपका बच्चा है, इसका कल्याण करो। ये नंबर 1 पवित्रता, नंबर 1 राजयोग। మరి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో నెంబర్ 1 పవిత్రత, నెంబర్ 1 రాజయోగం. రాజయోగం అంటే ఏంటి? నా దారిలో నడుస్తూ ఉండగా కూడా మీకు ఎవరైనా కనిపిస్తారు, కనిపించగానే శివబాబా వీరిని ప్రియ సంతానము, ఇదే స్మృతి రావాలి. लेकिन एक याद रखो, ये करने से आपने पहले जो पाप किया है वो पुराना पाप नहीं मिटेगा। अब आपसे कोई भी पाप नहीं होगा, अभी नहीं होगा, लेकिन पहले किया हुआ हिसाब किताब है, पुराने संस्कार नहीं मिटेंगे। కాబట్టి కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఏంటంటే ఇలా చేయడం వల్ల గతంలో చేసుకున్న పాపకర్మలు ఏమీ తొలగిపోవు. ఇప్పుడు పాపకర్మలు జరగకుండా మీ ద్వారా రక్షింపబడుతున్నారు. ఈ స్మృతి వల్ల పాపాలు జరగవు తప్ప గతంలో చేసుకున్న పాపకర్మలు కానీ వికర్మలు కానీ వినాశనం అయ్యేది లేదు. స్మృతి యొక్క లాభం ఇది. समझ में आया? फिर भी आपके मन में कोई प्रश्न हो, भाई जी याद ये नहीं, यो नहीं, कलर ये आया वो आया, फिर भी कुछ समझ में नहीं आया, लिखकर चिटकी डाल देना, कल प्रश्नोत्तर करेंगे, ठीक है? नहीं तो आज रात को भी कभी भी देखेंगे, आप लिखना, क्योंकि आपको ज्ञान स्पष्ट चाहिए। इंग्लिश में कहते हैं टू मैनी कुक स्पॉइल द पॉट। बहुत सुनते हैं हम, टीवी में देखते हैं और किधर सुनाते हैं, तो क्या हो गया, बहुत खाना मिल गया, मिक्स हो गया, याद योग तपस्या सब एक ही, याद करो चलते फिरते, तो वो सब मिक्स हो गया। कोई कहता है किरणें पढ़ रहे, कोई कहता और कुछ कर रहा है, तो कंफ्यूज नहीं होना चाहिए। ईश्वरीय शिव बाबा ने आके स्पष्ट ज्ञान दिया है, बच्चे आत्मा समझ मुझे याद करो, बस एक ही शब्द है। ఎందుకంటే మీకు క్లియర్ అయిందా? స్మృతి అంటే అర్థమైందా స్పష్టంగా? ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే ప్రశ్నలు ఏమన్నా ఉంటే, డౌట్స్ ఉంటే రాయండి, స్లిప్ వేయండి, అన్నయ్య రేపు దానికి సమాధానాలు చెప్తారు. ఎందుకంటే బాబా చాలా స్పష్టంగా మనకి జ్ఞానాన్ని అందించారు. మనం కన్ఫ్యూజ్ అయిపోకూడదు, తికమక పడకూడదు. ఎందుకంటే చాలా జ్ఞానం వినేస్తున్నాం, వాళ్ళేదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారు, ఇంకోటి ఏదో అంటూ మంచి మంచి ప్రసంగాలు అంటూ వింటారు. ఎక్కువ మంది వంట వాళ్ళు ఉంటే వంట పాడైపోతుంది. అలాగా బాబా అంటారు ఎక్కువ వినేయకూడదు. మనకి స్పష్టత క్లియర్గా బాబా ఇస్తుంది, సహజంగా ఇస్తున్నారు, అది సహజంగా మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ప్రశ్నలు ఉంటే మాత్రం ఇవ్వండి, అన్నయ్య దానికి సమాధానాలు చెప్తారు. ओके, दूसरा योग क्या है? योग माना जोड़। तो किससे हम जोड़े? तो बाबा ने कहा सर्व संबंध, एक बाप से जोड़ो। రెండోది యోగం. యోగం అంటే ఏంటి? జోడించడం. ఎవరితో జోడించాలి? బాబాతో జోడించాలి. అయితే బాబాతో ఏం జోడించాలి? సర్వ సంబంధాలని మనం జోడించాలి. तो हम संसार में कर्म करते करते बहुत प्रकार के संबंध है। मेरा बाप है, मेरा दोस्त है, मेरा टीचर है, मेरी माता है, मेरे बच्चे हैं, मेरी युगल है, मेरा पति है, मेरा डॉक्टर है, ये सारा संबंध है। वो खींचता है संसारों में, मेरा बाप है, मेरी वाइफ है, ये युगल है, ये मेरा बेटा है, ये सारा खींचता है। मेरा दोस्त, तो मेरा टीचर, इन सब को से मुक्त करने के लिए सर्व संबंध को भूलकर मुझे याद करो। तो कैसे भूले मेरे सर्व संबंध? బాబా అంటారు సర్వ సంబంధాలు వారితో జోడించమంటారు. మనకి సర్వ సంబంధాలంటే బోల్డన్ని ఉన్నాయి. నా భర్త, నా భార్య, లేదా నా పిల్లలు, నా డాక్టరు, లేకపోతే నా అత్తగారు, ఇలా చాలా సంబంధాలు ఉన్నాయి కదా. ఈ సంబంధాలు అన్నీ మర్చిపోయి, దేహదారులతో మర్చిపోయి సర్వ సంబంధాలు బాబాతో జోడించాలంటే ఎలా జోడించాలి? कैसे जोड़े सर्व संबंध? कहाँ जोड़े? हाँ, तो बाप भगवान ब्रह्मा बाबा के तन में आया, मात पिता, सारा विश्व भगवान को गॉड फादर कहता है। सिर्फ भारत में भगवान को मात पिता कहते हैं। त्वमेव माताश्च पिता त्वमेव। చూడండి, మరి సంబంధాలు ఎలా జోడించాలంటే శివ్ బాబా
బ్రహ్మ తనువులోకి వస్తున్నారు. వారిద్దరూ మనకి మాత్ పిత అంటాం, మనం బాప్ దాదా కంబైన్డ్గా ఉన్నారు. అయితే మొత్తం విశ్వం అంతా భగవంతుణ్ణి గాడ్ ఫాదర్ అంటారు. కానీ కేవలం భారతదేశంలోనే భగవంతుణ్ణి తల్లి తండ్రి త్వమేవ మాతశ్చ పితా త్వమేవ అంటూ భారతదేశంలోనే భగవంతుడికి ఆ మహిమ ఉంది. तो जब बाबा आता, शिव बाबा परम धाम से, गीता में कहा यदा यदा ये धर्मस्य ग्लानिर्भवति भारत, जब जब भारत में अधर्म हो जाता है, दुख हो जाता है, मैं स्वयं आता हूं. బాబా అన్నారు కదా, నేను పరంధామం నుంచి అవతరిస్తాను. ఎప్పుడు అంటే యదా యదా హి ధర్మస్య, గీతలో చెప్పింది, ఎప్పుడైతే భారతదేశంలో అధర్మం రాజ్యం వెళ్తుందో అప్పుడే భగవంతుడు ఈ భూమిపైకి అవతరిస్తానని చెప్పారు. तो आके क्या करता है, तो बाप और दादा कहते हैं हमारे पास, बाप शिव बाबा, दादा ब्रह्मा, बाप शिव बाबा, माँ ब्रह्मा, दोनों चाहिए, माँ बाप है. तो जब आप संसार में खाना बनाते हो, कपड़े धोते हो, रास्ते पर चलते हो, गाड़ी चलाते हो, संसार में चलते हुए सब कुछ करते हुए सवेरे से रात तक में, अगर आप माता सब्जी काटते हो, हाथ कट गया, बीमार हो गए, अरे ये डॉक्टर के पास जाना चाहिए, नहीं. अगर हाथ कटते ही शिव बाबा मेरा डॉक्टर, बाबा मुझे बीमारी हो गई, मैं क्या करूं, बच्चे इस डॉक्टर के पास जाओ, ये दवाई ले लो. सबसे पहले बाबा याद आना, क्योंकि बाबा हमारा डॉक्टर. మరి ఇంట్లో మనము ఏ పనులు చేసుకుంటున్నా, అన్నయ్యలైనా మాతలైనా నడుస్తూ తిరుగుతూ తింటూ తాగుతూ ఏదైనా కాయగూరలు కోసుకుంటున్నా, ఏ పని చేస్తున్నా, ఒకవేళ మనకి చెయ్యి తెగిందనుకోండి, వెంటనే ఫలానా డాక్టర్ గుర్తొస్తారు. ఫలానా డాక్టర్ అంటూ దేహదారి గుర్తు రాకూడదు. ఫస్ట్ శివ్ బాబా నా డాక్టర్, బాబాని గుర్తు చేస్తే అప్పుడు బాబా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ మందు వేసుకోవాలి, ఇవన్నీ మనకి టచింగ్ ఇస్తారు. అయితే బాప్ దాదా ఇద్దరు, బ్రహ్మ మనకి తల్లి, దాదా అంటాము, బాబా అంటే శివ్ బాబా, ఇద్దరు మనకి తోడుగా ఉన్నారు. వారిని ముందు మనం జ్ఞాపకం చేయాలి. जैसे माता जी कहेंगे मुझे मेरे पति के लिए खाना बना रही हूं, कौन पति, पति परमेश्वर, बाप दादा. बाप दादा को भोग लगाना है, इसलिए खाना बना, मेरे पति के लिए नहीं, मेरे बच्चे के लिए. मेरा बच्चा कौन, शिव बाबा, बाप दादा. मुझे कोई प्रश्न आया, किसको पूछूं, मुरली सुनी, आज मुरली समझ में नहीं आया, मेरा टीचर कौन, बाप दादा. बाबा के कमरे में बैठो, शिव बाबा ब्रह्मा मुख से हमें पढ़ाता है. तो कोई भी प्रश्न आया तो बाबा के कमरे में बैठो, बाबा से पूछना, बाप दादा दोनों चाहिए, क्योंकि माइक भी चाहिए ना, कैसे बोलेगा शिव बाबा. अगर ये माइक नहीं तो आपको आवाज आएगा. మాతలు వంట చేస్తారనుకోండి, మీరు నా పతి కోసం వండుతున్నాను, నా పిల్లల కోసం వండుతున్నాను అనుకోకూడదు. శివబాబా బాప్ దాదా కోసం తయారు చేస్తున్నాను అని బాప్ దాదా స్మృతిలో మనం తయారు చేయాలి. ఏదైనా తింటున్నా కూడా బాప్ దాదా స్మృతిలో తినాలి. మనకి మైక్ కావాలి కదా, బాబా దాదాతో కంబైన్డ్గా ఉన్నారు. మైక్ లేకపోతే మనకి మీ వరకు ధ్వని ఎలా వస్తుంది, అలాగే దాదా లేకపోతే కూడా బ్రహ్మబాబా లేకపోతే శివబాబా మనతో ఎలా మాట్లాడతారు. तो सर्व संबंध, मेरा दोस्त, मेरे दोस्त को बताना चाहिए, मेरा भाई कौन, सबको सर्व संबंध एक बाप दादा से. మనం సర్వ సంబంధాలు ఒక్క బాబాతో జోడించాలి. బాప్ దాదా అంటే ఇప్పుడు మనకి మురళి అర్థం కాలేదనుకోండి, బాప్ దాదా టీచర్, ఆయన ఎదురుగా కూర్చుని మురళి చదవండి, బాబా చాలా స్పష్టంగా అర్థం చేయిస్తారు. అలాగే బాప్ దాదా నాకు కొడుకు, అలాగా ప్రతి సంబంధము బాప్ దాదాతో పెట్టుకోవాలి. कोई भी बीमारी हो, कोई भी दर्द हो, कोई भी दुख हो, कोई भी समस्या हो, सदा ही मुझे अपने बाप दादा से, बाबा के कमरे में बैठो, बाबा को सुनाओ. तो बाबा हर संबंध, हर दुख, हर परिस्थिति सुनता है. బాప్ దాదా మనకి ఏ సమస్య వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏది వచ్చినా సరే బాప్ దాదాయే నాకున్నారనుకుని బాబా రూమ్లోకి వెళ్ళి కూర్చోండి, బాబాకి వినిపించండి. తప్పకుండా బాప్ దాదా వింటారు, మనకి సహాయం చేస్తారు, సమాధానం కూడా ఇస్తారు. अब इसका उदाहरण अभी नहीं बताता हूँ, कल बताऊंगा कि क्या आपके मन में विचार आएगा, क्योंकि बाबा के कमरे में बाबा का फोटो है, क्या बाबा का फोटो सुनेगा. अगर आप बाबा के कमरे में बैठो, बाबा का फोटो है, ये बाबा तो नहीं है. पहले साकार में ब्रह्मा बाबा था,
अगर कुछ बात करो तो बाबा जवाब देता था, अभी कौन देगा? इसका जवाब कल बताएंगे विस्तार से, अनुभव के आधार से कल बताएंगे। अभी योग चाहिए, अभी योग के ऊपर बताऊंगा। तो सर्व संबंध बाबा से कैसे जोड़ना, हर बात, शरीर की बीमारी हो, मुरली के पॉइंट हो, कोई दर्द हो, कोई समस्या हो, कोई भी संसार में समस्या है, क्या करो क्या नहीं करो, मुरली के पॉइंट समझ में नहीं आया तो बाबा बैठा है, तो बाबा के कमरे में बैठो, बाबा से बात करो। चलते फिरते, गाड़ी चलाते समय, संसार में चलते समय, हर चीज बाप दादा सूक्ष्मतन में है, बाबा से बात करो। బాబ్ దాదా మనకి మరి సమాధానం చెప్తారా బాబా రూమ్లో కూర్చుంటే? సాకార్ బాబా అయితే ఎదురుగా వినేవారు, సమాధానం చెప్పేవారు. మరి ఇప్పుడు బాబ్ దాదా చిత్రం ఎదురుగా కూర్చుని బాబా రూమ్లో కూర్చుంటే మనం చెప్పుకుంటే బాబా సమాధానం ఇస్తారా? బాబ్ దాదా ఇస్తున్నారా? మనకు వస్తున్న ఆలోచన అని కన్ఫ్యూజ్ అవుతారు కదా. దానికి వివరము రేపు అనుభవపూర్వకంగా విస్తారంగా క్లాస్లో చెప్తానంటున్నారు అన్నయ్య. ఇప్పుడు మనం యోగం కోసం కూర్చున్నాం కాబట్టి యోగా అనుభూతి కోసం చెప్తున్నారు. కానీ ఎప్పుడైనా సరే మీకు ఏ సమస్య, దుఃఖం, కష్టం వచ్చినా మీరు बाप दादा रूम लो కూర్చుని బాబాకి వినిపించండి. फिर एक एग्जाम्पल बताता हूँ, देख लो। मधुबन में, बाहर दिल्ली में एक भाई 50 साल से सेंटर में रहता था। मधुबन ఢిల్లీలో, हाँ, एक भाई 50 साल से सेंटर में रहता था। ఢిల్లీలో సెంటర్లో ఒక అన్నయ్య 50 సంవత్సరాల నుంచి ఉంటున్నారంట. उनके 2 बेटे हैं, दोनों बच्चों को शादी करके दिया। एक बेटी है, वो आज भी गुजरात में सेंटर चलाती है। ఆయనకి 2 కొడుకులు, ఒక కూతురు. 2 కొడుకులకి వివాహం అయిపోయింది. కూతురు మాత్రం గుజరాత్ సెంటర్లో నిర్వహణ చేస్తున్నారు. अभी एक 5-6 साल पहले उसको भाई को पैरालिसिस हो गया, तो शांतिवन में मधुबन में था। ఆయనకి 5-6 సంవత్సరాల క్రితము శరీరానికి పెరాలసిస్, పక్షవాతం వచ్చింది. ఆయన శాంతివనంలో ఉన్నారు. तो बड़ा बेटा रिटायर्ड हो गया, तो उसको विचार आया कि पिताजी की सेवा करना चाहिए। तो दोनों भाई और बहन जो सेंटर चलाती है, तीनों दादी के पास गए, दादी पिताजी बीमार है, हम सेवा करना चाहते हैं। दादी ने कहा ले जाओ, आपका पिताजी है। लेकिन बहन को लगा कि 50 साल बाबा ने ब्रह्मा भोजन खिलाया, मुरली सुनाया, सेवा किया, अभी वो ज्ञान बहू क्या खिलाएंगी, वो तो ज्ञान में नहीं चलते। लेकिन दादी को बता नहीं सकते, दादी मैं सेंटर में रख के पिताजी की सेवा कर सकते हो, नहीं, सेंटर में नहीं रख सकते। तो दादी को कैसे बताया, चुप रहे। लेकिन उनको ये ठीक नहीं लगा। అయితే అన్నయ్యకి బాగోలేదు కదా అని ఆ కొడుకులు ఇద్దరు, పెద్ద కొడుకు రిటైర్ అయ్యారు, ఆయన కూతురు, ముగ్గురు కలిసి దాది దగ్గరికి వెళ్ళి అడిగారు, దాది ఇలాగా వీరికి బాగాలేదు, మేము ఇంటికి తీసుకువెళ్ళి వారికి సేవ చేయాలనుకుంటున్నాము అని. అయితే కూతురికి మాత్రం అక్కయ్య కదా, సెంటర్లో ఉండే అక్కయ్య, తనకి ఆలోచన వచ్చింది. 50 సంవత్సరాలు జ్ఞాన మార్గంలో నడిచారు, బ్రహ్మ భోజనం అన్నీ మంచిగా స్వీకరించారు, అక్కడ మరి లౌకిక ఇంటికి వెళ్తే ఆ కోడలైతే జ్ఞానంలో లేరు కదా, మరి ఎలాగా అని. కానీ అడగలేరు కదా, సెంటర్లో ఉంచుకుంటాను అని కూడా అనలేక ఆమె మౌనంగా ఉండిపోయారు. దాది దగ్గర ఏం అనలేదు. तो क्या करे, तीनों बहन और दोनों भाई पिताजी को भी व्हीलचेयर पर लेके मधुबन गए। मधुबन में बाबा के कमरे में बाबा का फोटो है, बाबा तो नहीं है, बाबा के कमरे में बैठे। और बहन ने बाबा के कमरे में बोला, उसको भी विश्वास नहीं था, बोला बाबा जो दादी ने निर्णय दिया वो ठीक नहीं है, ये मेरा पिताजी नहीं, ये तो आपका बेटा है और मेरा तो आप पिताजी है, लेकिन आपने जो निर्णय दिया वो ठीक नहीं है, ऐसा बोल करके आ गई। దాదీకి చెప్తే దాది సరే తీసుకెళ్ళమన్నారు. అయితే తీసుకెళ్ళాలి అనుకున్నారు, కానీ ఈమెకి మనసులో అది ఉండిపోయింది కూతురికి. అయితే పైకి పాండా భవన్ మధుబన్కి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళి బాబా రూమ్లోకి తీసుకెళ్లారు, వీల్ చైర్లో వాళ్ళ నాన్నగారిని. అయితే అక్కడ కూర్చున్నప్పుడు అక్కయ్య మాత్రం అన్నారంట బాబాతో, బాబా వీరు నా తండ్రి కాదు, వీరు మీ సంతానం, నాకైతే తండ్రి మీరు. కానీ దాది చెప్పిందైతే, నిర్ణయం ఇంటికి తీసుకెళ్ళమన్నదైతే మంచిగా అనిపించట్లేదు నాకు, తర్వాత మీ ఇష్టం అంటే లౌకిక భోజనం పెట్టడం అది కూడా ఇష్టం లేక ఆ రకంగా ఈ నిర్ణయం అయితే నాకు నచ్చలేదు అన్నట్టుగా అనుకున్నారు. బాబాతో సంకల్పం చేశారు అంతే. अब आया शाम को
गुलजार दादी के तन में शांतिवन में बाप दादा आते हैं, तो तीनों बैठे थे। लास्ट में दृष्टि देते हैं, तो दोनों भाई बहन पिताजी को भी व्हीलचेयर पर लेकर दृष्टि लेते लेते नीचे जाके बैठ गए। लेकिन बहन नीचे नहीं बैठी, ऊपर ही बैठ गई, कि लास्ट था बाबा जाते समय, ऊपर ही बैठ गई। जब बाबा जाते जाते बाबा ने बुलाया, बच्ची जो निर्णय लिया वो सही है। लेकिन उनको याद भी नहीं था, सवेरे बाबा के कमरे में बोल के आई, लेकिन बाबा ने सुना क्या बोला था याद नहीं है। स्टेज पर बैठे सब भूल गई। बाबा ने कहा बच्ची जो निर्णय लिया वो सही है। उनको 2 घंटे तक भी कुछ याद ही नहीं है क्या निर्णय। 2 घंटे के बाद जब नीचे आई तब याद आया, सवेरे मैं बाबा के कमरे में बोल के आई थी, बाबा जो निर्णय लिया सही नहीं। तो मधुबन में बाबा के कमरे में किसने सुना, शांतिवन में किसने जवाब दिया। అయితే సాయంకాలము బాబ్దాదా మిలనానికి కిందకు వచ్చారు. వచ్చిన తర్వాత అప్పట్లో బాబా కలిసేవారు కదా, లైన్లో వెళ్ళేవారు. అలాగా ఆ ఇద్దరు అన్నయ్యలు వెళ్ళారు. తర్వాత అక్కయ్య వీల్ చైర్లో వాళ్ళ నాన్నగారిని తీసుకుని వెళ్ళారు. వాళ్ళందరూ కిందకి వెళ్ళిపోయారు, కానీ అక్కయ్య స్టేజ్ మీదే ఉండిపోయారు. అయితే బాబ్దాదా దాది శరీరం నుంచి బాబా వెళ్ళిపోతూ ముందుగా పిలిచి అక్కయ్యని బాబా తీసుకున్న నిర్ణయం, ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో అది రైట్ అని చెప్పారంట. అక్కయ్యకి ఏం గుర్తులేదు అసలు ఏ నిర్ణయం దేని గురించి చెప్పారు బాబా అనుకున్నారు. ఎందుకంటే ఉదయం చెప్పారు పాండభవన్లో బాబా రూమ్లో అనుకున్న సంకల్పం, అది కిందకి దిగాక అప్పుడు గుర్తొచ్చింది. ఉదయం చెప్పిన దానికి ఇప్పుడు సమాధానం బాబా ఏమన్నారు, ఏ నిర్ణయం తీసుకున్నారో అది రైట్ అన్నారంట. అయితే ఉదయం బాబా రూమ్లో చెప్పారు, అది ఎవరు చెప్పారు మరి, కింద శాంతివనంలో బాబా దానికి సమాధానం చెప్పారు. ఆమె ఎవరికి చెప్పలేదు, మనసులో యోగంలో అనుకున్నారంతే. तो बताओ, मधुबन में बाबा के सामने फोटो के सामने बोला था, तो सुना किसने, शांतिवन में किसने जवाब दिया। మరి మధుబన్లో ఫోటో ఎదురుగా కూర్చుని చెప్పుకున్నారు ఆవిడ, మరి శాంతివన్లో సమాధానం వచ్చింది. ఎవరు విన్నారు, ఎవరు చెప్పారు అక్కడ సమాధానం. तब कहा अगर बाबा के फोटो भी है, क्योंकि अभी आपको एक्सप्लेनेशन कल बताऊंगा कि बाबा कहाँ है, परमधाम नहीं गया, जन्म नहीं लिया ब्रह्मा बाबा ने, यहां ही सूक्ष्म तन है। हर साल गुलजार दादी के तन में आता है। श्री कृष्ण गया किसी के तन में आया, श्री राम गया, गुरु नानक देव गए, प्रमुख स्वामी सत्य साई बाबा पुटपत्रिका गया, कहां गया, किसी के तन में आया। उनके लाखों फॉलोवर है, तो उनको उनकी सेवा कौन करेगा। पुटपत्रिका सत्य साई बाबा कहां गया, ब्रह्मा बाबा शरीर छोड़ के गया, कहां गया, जन्म लिया, परमधाम गया। आज भी गुलजार दादी के तन में आकर ब्राह्मणों की सेवा करता है। परमधाम नहीं गया, जन्म नहीं लिया, यहां ही है। कोई भी गुरु गया, कोई भी धर्म गुरु गए, कोई भी आज तक किसी के तन में आके ज्ञान नहीं सुनाया। गुरु नानक देव गए, कोई भी गए, शरीर छोड़ के गए, कहां गए, उन्होंने किसी के तन में आकर दोबारा गीता सुनाना चाहिए ना। कोई भी गया हुआ आया, तब का भगवान मां बाप है, बच्चों को जन्म देकर छोड़ता नहीं, पालना करता है। అయితే బ్రహ్మ బాబా ఎవరు విన్నారు, ఎవరు చెప్పారు అంటే, సూక్ష్మవతనంలో బ్రహ్మ బాబా ఉన్నారు, ఇంకా పరంధామం వెళ్ళలేదు, సంపూర్ణ స్థితిలో అక్కడే ఉన్నారు. అయితే తల్లి తండ్రి ఎప్పుడు జన్మనిచ్చాక పిల్లల్ని వదిలేరు, పాలన చేస్తారు. మీరు ఏ ధర్మపితనైనా తీసుకోండి, గురునానక్ కానీ లేకపోతే పుట్టపర్తి సాయిబాబా కానీ, వీళ్ళు ఎవరిని తీసుకున్నా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళ ధర్మం వాళ్ళని తర్వాత వాళ్ళు పాలన చేస్తున్నారు ఏదో ఒక శరీరంలోకి వచ్చి. అలాగే బ్రహ్మ బాబా కూడా తల్లిలా మనకి జన్మనిచ్చారు, వారు ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పటికీ గుల్జార్ దాది శరీరంలోకి వచ్చి మనందరికీ బ్రాహ్మణాత్మలందరికీ పాలన చేస్తూనే ఉన్నారు. తల్లి తండ్రి ఎప్పుడూ పిల్లలకి పాలన చేస్తూనే ఉంటారు తప్ప విడిచిపెట్టి వెళ్ళిపోరు అంటున్నారు. इसलिए एक उदाहरण बताया, कल फिर बताऊंगा, और भी बहुत है। कौन कैसे बाबा सुनता है, बाबा के कमरे में जाके अपना सारा दुख समस्या कभी किसी को नहीं बताना। कोई किसी का दुख दर्द बीमारी कोई कुछ नहीं कर सकता है। तो
तो बाबा आया हुआ है। ఇది ఒక ఉదాహరణ. రేపు ఇంకా చాలా విస్తారంగా ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి చెప్తాను. కాబట్టి బాబా రూమ్లో బాబా ఫోటో దగ్గరికి వెళ్ళి చెప్పడం అంటే ఫోటో అనుకోకండి. ఎందుకంటే బాబా వింటారు. ఏ కష్టం, ఏ సమస్య, ఏ బాధ వచ్చినా ఎవ్వరికీ చెప్పకండి. బాబా దగ్గరికే వెళ్ళి చెప్పుకోండి. బాబా వింటారు. దానికి మనకి సమాధానం, సమస్యను పరిష్కరిస్తారు. लेकिन इससे जो आपने पहले किए हुए पाप है वो मिटेगा नहीं। కానీ अभी आपसे कोई भी पाप नहीं होगा। కానీ ఇలా చెప్పుకోవడం వల్ల ఇప్పుడు మీరు గతంలో చేసుకున్న పాపకర్మలు మాత్రం ఏమీ తొలగిపోవు. ఇప్పుడు పాపం జరగకుండా ఉంటుంది అంతే. ఈ చెప్పుకోవడం అంతా కూడా కేవలం ఇప్పుడు తప్పు జరగకుండా ఉండడానికి అంతే తప్ప గతంలో చేసుకున్నది నాశనం అవ్వవు. अभी सर्व संबंध बाबा से जोड़ा, हाँ मेरा पति शिव बाबा है, मेरा बेटा बाबा है, लेकिन अभी आपसे कोई विकर्म नहीं होगा, श्रेष्ठ कर्म होगा, लेकिन पहले किए हुए वो विकर्म विनाश नहीं होंगे, उसके अंदर इतनी ताकत नहीं है। ఇప్పుడు నా పతి శివ్ బాబా, నా కొడుకు శివ్ బాబా అంటూ బాబాతో మనం సంబంధం పెట్టుకుని అలా జ్ఞాపకం చేయడం వల్ల ఇప్పుడు ఏం వికర్మలు జరగవు. కానీ ముందు చేసుకున్న వికర్మలు ఎలా పోతాయి? इसके लिए उसके लिए तपस्या चाहिए। तपस्या, बीज रूप स्थिति, योग अग्नि, ज्वालामुखी योग, अमृत वेला 4 से 5, ब्रह्म मुहूर्त 2 बजे से 5 बजे तक, उसमें बाबा ने एक आधा घंटा योग में बैठो। 4 बजे उठो, 4:45 5 बजे तक। शाम को सूर्य अस्त होने के बाद 6:30 से 7:30 उस 2 समय पर बैठकर निराकारी स्थिति में स्थित होकर आत्मा समझकर निराकार शिव बाबा को याद करो। అయితే మూడోది తపస్సు కావాలి. మన వికర్మలు భస్మం అవ్వాలంటే యోగం అగ్నిలాగా ఉండాలి. అంటే అది తపస్సు ద్వారానే జరుగుతుంది. తపస్సు అంటే ఖచ్చితంగా కూర్చుని చేసేది. అది అమృత వేళ బాబా చెప్పినటువంటి బ్రహ్మ ముహూర్త సమయం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంది. అందులో మనము 4 గంటల నుంచి 4:45 వరకు మనం కూర్చుని శక్తిశాలిగా నిరాకారి స్థితిలో ఉంటూ నిరాకారుడైనటువంటి శివబాబాను జ్ఞాపకం చేస్తూ వారి శక్తిని నింపుకోవాలి. రెండవది సాయంకాలం 6:30 నుంచి 7:30కి. ఈ 2 సమయాల్లో కూర్చుని మనం తపస్సు చేయాలి. అప్పుడే మనం చేసిన వికర్మలు వినాశనం అవుతాయి. अभी शाम को अमृत वेले बैठकर कैसे योग करे, कैसे तपस्या करे, उसकी विधि चाहिए। वो क्यों कर रहे हम? जो मैंने किए हुए पाप है, बाबा ने कहा मैं इस धरती पर आया हूं पतित आत्मा को पावन करना चाहिए। किसी की शरीर की बीमारी, किसी को मकान देने के लिए, किसी की शादी करने के लिए, किसी की नौकरी करने के लिए, किसी के बिजनेस करने, ये कुछ बताने नहीं आया हूं। मेरा एक ही धर्म और कर्म है, पतित आत्मा को पावन करने आया हूं। బాబా అంటారు, మీరు కూర్చుని తపస్సు చేయడము అంటే ఎలాగ యోగం చేయాలి అది ముందు అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో బాబా ఎందుకు వచ్చారు మన దగ్గరికి? బాబా అవతరించేందుకు పతితాత్మను పావనంగా తయారు చేసేందుకు వచ్చానన్నారు. అంతేగాని ఎవరికో అనారోగ్యం తగ్గించడానికో, వ్యాపారంలో లాభాలు తీసుకురావడానికో, ఈ పనులన్నీ చేయడానికైతే బాబా రాలేదు. బాబా వచ్చింది పతితాత్మను పావనంగా చేయడానికి. కావున ఆ సమయంలో బాబాని మనం ఏ విధంగా యోగం చేయాలి? अभी आप पूछेंगे भाई जी अमृत वेले योग में बैठकर शाम को योग में बैठे क्या करें हम? अब उसकी विधि चाहिए. దానికి ఒక విధి కావాలి. అమృత వేళ కూర్చున్నా, సాయంకాలం యోగంలో కూర్చున్నా యోగం చేయాలంటే ఒక విధానం ఉంది అంటున్నారు. उससे विकर्म विनाश होंगे. దాంతోనే వికర్మలు వినాశనం అవుతాయి. अभी आप पूछेंगे किसी इधर लिखा है पाप आत्मा है, ये पुण्य आत्मा है, ये देव आत्मा है, बता सकते हो? पाप आत्मा कौन है? అయితే ఇక్కడ రాసి ఉంటుందా ఎవరికైనా వీళ్ళు పాపాత్మ, వీళ్ళు పుణ్యాత్మ, వీళ్ళు దేవాత్మ అని ఎవరిదైనా చెప్పగలమా అలాగా? अगर किसी डॉक्टर के पास जाओ, आप उसको बोलो मुझे कोई बीमारी नहीं, वो तुरंत एक्सरे निकाल कर आपको दिखाएगा शुगर कितना है, ब्लड प्रेशर कितना है, तुरंत दिखाएगा. तो यहां किसी के सामने जाओ तो बता सकते हैं कि आप पाप आत्मा हो, आप पुण्य आत्मा हो, आप देव आत्मा हो, बता सकते हैं?
ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, పేషెంట్ వెళ్ళాం కానీ నాకేం లేదండి బాగానే ఉన్నానంటే ఆయన వెంటనే టెస్టులు చేయించి ఎక్స్రే తీసి చెప్పేస్తారు మీకు బ్లడ్ షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉందని. అలాగ మనం ఎవరినైనా చూసి వీళ్ళు పాపాత్మ, వీరు పుణ్యాత్మ, వీరు మహాత్మ అని చూసి చెప్పేయగలమా? नहीं। तो योग तपस्या क्यों करना चाहिए, अमृत वेले क्यों उठना चाहिए? मेरे अंदर कोई बीमारी नहीं, डॉक्टर की जरूरत नहीं है, डॉक्टर फ्री दवाई देगा, लेंगे आप? नहीं, बीमारी नहीं है। तपस्या क्यों करना है, योग क्यों करना है, वो पहले पता होना चाहिए। అలాగే మనకు కూడా మన లోపల ఏ రోగం ఉందో మనకి తెలియదు. మనం అనుకుంటాం నేను బాగానే ఉన్నానని. బాగానే ఉన్నావు అనుకునే వాళ్ళకి డాక్టర్ మందు ఇస్తే వేసుకుంటారా? వేసుకోరు కదా. అలాగే మనం కూడా నాలో ఏముంది అనేది నాకు తెలియనంత వరకు భగవంతుడు ఇచ్చే శక్తిని కూడా మనం అనుభవం చేసుకోలేం. కాబట్టి ముందు అది తెలియాలి మనకి. तो मेरे अंदर पाप है कैसे पता चलेगा? నాలో పాపం ఉందనేది ఎలా తెలుస్తుంది చెప్పండి? बता सकते हो? చెప్పగలరా? हाँ, जब आप रात को आंखें बंद करके सोते हो, न देखते हो न सुनते हो, स्वप्न कहां से आते हैं? स्वप्न बताते, अगर 5 विकारों के स्वप्न आते उसका नाम है पाप आत्मा। और जो कहता है आज से 1 महीने के अंदर 1 दिन भी 5 विकारों के स्वप्न नहीं आया, उसका नाम है कर्मातीत, उसका नाम है पवित्र आत्मा, उसका नाम है फरिश्ता। మరి మనం పాపాత్మలమా కాదా అనేది ఎలా తెలుస్తుంది? స్వప్నం ద్వారా తెలుస్తుంది. మనం కళ్ళు మూసుకుని పడుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి కళలు ఏవైనా సరే పంచవికారాలకి సంబంధించి ఉన్నాయి అంటే మనం పాపాత్మలం. అయితే ఒక్కరన్నా మనం ఒక నెల రోజులు మాకు అలాంటి కళలే రాలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పవిత్రాత్మలు లేదా వాళ్ళు కర్మాతీతాత్మలు. నెల రోజులు ఎలాంటి చెడు స్వప్నము, చెడు అంటే ఏ వికారాలకి సంబంధించిన స్వప్నము రాకూడదు. हम कहते हैं मैं फरिश्ता बनो, फरिश्ता कैसे बनेंगे? जो कहता है आज से मिनिमम 1 महीने तक 1 दिन, मैक्सिमम 6 महीना, मिनिमम 1 महीना, 1 महीना से 6 महीने तक 1 दिन भी 5 विकारों के स्वप्न नहीं आया, उसका नाम है फरिश्ता, उसका नाम है कर्मातीत, उसका नाम है पुण्य आत्मा। उसको आग में भी डालो, आग भी नहीं जलाएंगी। ఫరిస్తాగా అవ్వాలి అనుకుంటున్నాము అంటారు కదా. ఫరిస్తాగా అవ్వడం అంటే ఏంటి? కనీసం 6 నెలలు ఒక్క వికారి ఆలోచన స్వప్నం మాత్రంగా కూడా మనకి రాకూడదు. తక్కువలో తక్కువ 1 నెల, ఎక్కువలో ఎక్కువ 6 నెలలు. 6 నెలలు మీకు ఒక్క వికారి స్వప్నం కూడా రాకపోతే అప్పుడు వాళ్ళని ఫరిస్తా అనాలి. అప్పుడు వారిని కర్మాతీత స్థితి చేరుకున్నారు అని చెప్పచ్చు. अब इस पाप को मिटाने की विधि क्या है, क्या करें हम? तो अमृत वेले बैठते ही भारत में एक हाथ से नमस्ते नहीं करते, 2 हाथ जोड़ते हैं नमस्ते। 2 हाथ जोड़ने को भी नमस्ते नहीं कहते, विधि है। छोटी अंगुली को लगनी चाहिए, विधि पूर्वक अंगुली से अंगुली जोड़ते हो तो नमस्ते कहते हैं। ఇప్పుడు మనకి మరి విధానం ఏంటి? యోగం జోడించాలి. యోగం జోడించడం అంటే మనకి భారతదేశంలో కూడా ఒక సంప్రదాయం ఉంది. ఏమంటే మనం ఎవరినైనా పలకరిస్తే నమస్తే చెప్తాం. నమస్తే చెప్పడం అంటే చేతులు జోడించడం. అంటే ఎలా పడితే అలా జోడిస్తే మళ్ళీ అది నమస్తే అవ్వదు. ఏ వేలుకు ఆ వేలే జోడిస్తేనే అది కరెక్ట్గా నమస్తే అవుతుంది ఇలాగ పెడితే. అలాగే మనకు కూడా యోగం చెయ్యాలి, పాపాత్మల నుంచి ముక్తులవ్వాలి అంటే మనం కూడా యోగం యొక్క విధానం తెలుసుకోవాలి. अभी आत्मा के पास भी 2 हाथ है, एक है मन और एक है बुद्धि। मन बुद्धि को जोड़ दो, एकाग्रता। फिर इन मन बुद्धि को शिव बाबा से जोड़ते हो, उसकी करंट, उसका शक्ति हमारे पाप को मिटाता है। అలాగే ఆత్మకి కూడా 2 చేతులు ఉన్నాయి. ఒకటి మనసు, 2 బుద్ధి. ఈ రెండింటిని కూడా జోడించి ఏకాగ్రం ఎవరితో జోడించాలి? శివబాబాతో జోడిస్తే అప్పుడు బాబా నుంచి వచ్చే ఆ కరెంటు మన వికర్మల్ని వినాశనం చేస్తుంది. अभी मन और बुद्धि को कैसे जोड़े? ఇప్పుడు మనసు బుద్ధిని మరి ఎలా జోడించాలి? उसकी विधि, जब भी योग में बैठते हो अमृत वेला और शाम को इधर आके बैठते ही आंखें खोल के आराम से बाबा को चित्र को देखते रहो। आंखें बंद नहीं करना, आंखें बंद सोते समय करते हैं।
इधर सोते नहीं हो, आंखें खोल के आराम से बैठो। మరి యోగం ఎలా చేయాలంటే మీరు అమృత వేళ కానీ సాయంకాలం కానీ వచ్చి కూర్చున్నప్పుడు బాబా చిత్రం మీ ఎదురుగా ఉంది, దాన్ని కళ్ళు తెరిచి చూడాలి. కళ్ళు మూసుకుంటున్నారంటే కళ్ళు ఎప్పుడు మూసుకోవాలి? పడుకునేటప్పుడు మూసుకోవాలి, ఇప్పుడు మూసుకోకూడదు. మీరు అందరూ కళ్ళు తెరిచి బాబా చిత్రాన్ని చూస్తూ కూర్చోండి. और अपने आप से बात करो, पहले मन और बुद्धि को एक करना है, एकाग्रता। तो कैसे बात करे? मन पूछता है मैं कौन, तुरंत बुद्धि कहती है, याद है ज्ञान सुना हुआ याद है, हाँ मैं सर्वशक्तिवान शिव बाबा का बच्चा हूं। एक अंगुली जुट गई। ఇప్పుడు మరి కూర్చున్నప్పుడు మనసు బుద్ధిని జోడించాలి కదా. అయితే ఎలా జోడించాలి అంటే ఫస్ట్ ముందు మనస్సు ప్రశ్నిస్తుంది నేను ఎవరిని అని. అంటే బుద్ధి చెప్తుంది కదా, జ్ఞానం విన్నది కాబట్టి నేను ఆత్మను అని. ఎవరిని? సర్వశక్తివంతుడి యొక్క సంతానాన్ని నేను అని మొదటి వేలుని జోడించినట్టు అన్నమాట. दूसरा, मेरा रूप, मैं सफेद चमकता हुआ सितारा इस भ्रकुटी के बीच में बैठा हूं। मन पूछता है मैं कौन, तुरंत बुद्धि जवाब देती है मैं सर्वशक्तिवान शिव बाबा का बच्चा हूं। फिर मन पूछता है मेरा रूप, हाँ मैं एक सफेद चमकता हुआ सितारा इस भ्रकुटी के बीच में बैठा हूं। तीसरा, मेरे गुण, मेरे 7 गुण हैं। जब मैं परमधाम से, मैं शांत स्वरूप हूं, पवित्र स्वरूप हूं, पवित्र स्वरूप हूं नहीं, अभी नहीं है। जब मैं परमधाम से आया था तब शांत था, तब पवित्र था, अभी नहीं हूं, अब मुझे बनना है। क्योंकि कल परमधाम जाना है, तो पहले था, मंत्र नहीं है मैं शांत स्वरूप हूं, पवित्र स्वरूप हूं, प्रेम स्वरूप हूं, ये रिपीट नहीं है। तो योग में बैठते मेरे गुण, मैं कब पवित्र था? जब परमधाम से आया था सतयुग में, तब मैं पवित्र था। जब मैं परमधाम से आया था शांत स्वरूप था। जब मैं परमधाम से आया था कितना सुखी था। एक एक गुण को याद दिलाओ। రెండవది మన రూపం. మనసు అడుగుతున్న నా రూపం ఏంటి అని. అప్పుడు బుద్ధి చెప్తుంది నేను ఒక జ్యోతిర్బిందు స్వరూపాన్ని అని. ఇక మూడోది నా గుణాలు ఏంటి. నా గుణాలు ఏంటి అంటే 7 గుణాలని చెప్పేస్తాం మనం. కానీ ఇప్పుడు మనం శాంత స్వరూపంగా లేము, అలాగే ప్రేమ స్వరూపంగా, పవిత్ర స్వరూపంగా లేము. కాబట్టి గుర్తు చేసుకోవాలి. బుద్ధి ఏం చెప్తుంది? ఎప్పుడు నువ్వు పవిత్ర స్వరూపానివి, పరంధామం నుంచి వచ్చినప్పుడు నువ్వు పవిత్ర స్వరూపానివి. ఇప్పుడు నువ్వు పవిత్ర స్వరూపంగా అవ్వాలి, అయ్యి ఇంటికి వెళ్ళాలి. కాబట్టి ఆ విధంగా నేను పరంధామం నుంచి వచ్చినప్పుడు నేను సుఖ స్వరూపాత్మను, నేను పరంధామం నుంచి వచ్చినప్పుడు నేను ప్రేమ స్వరూపాత్మను, ఇప్పుడు నేను అలాగా తయారవ్వాలి అని ఈ విధంగా బుద్ధి సమాధానం చెప్పాలి. అలా మూడో వేలు జోడించాలి. ऐसे 5 प्रश्न हैं। एक, मैं कौन, तुरंत बुद्धि कहती मैं सर्वशक्तिवान शिव बाबा का बच्चा हूं। मेरा रूप, मैं एक सफेद चमकता हुआ ज्योतिर्बिंदु इस भ्रकुटी के बीच में बैठा हूं। मेरे गुण, मेरे 7 गुण है, एक एक गुण याद दिलाओ धीरे धीरे। चौथा, मेरे कर्म, हाँ मैं आत्मा भ्रकुटी में बैठकर आंखों से इधर उधर देखता हूं, मुख से बोलता हूं। योग में जब बैठते हो सवेरे शाम, कोई भी आया गया इधर उधर नहीं, अशरीरी बनो का, शरीर का उपयोग नहीं करना है। इधर नहीं देखना, इधर नहीं देखना, हाथ पांव हिलाना नहीं, स्थिर होके बाबा का चित्र को देखते बैठना और अपने आप से बात करते रहो। मैं कौन, मेरा रूप, मेरे गुण, मेरे कर्म। 5वां, मैं कहां से आया? परम धाम से आया। ये 5 प्रश्नों का अगर आपकी बुद्धि जवाब देती है, इसका नाम है एकाग्रता, इसका नाम है अशरीरी बन गए। అయితే 5 ప్రశ్నలు వేసుకోవాలి. 5 ప్రశ్నలకి 5 సమాధానాలు. మొదటిది నేనెవరిని అంటే సర్వశక్తివంతుడైన శివబాబాకు సంతానాన్ని. 2, నా రూపం ఏంటి? తెల్లని ప్రకాశవంతమైన జ్యోతి స్వరూపము. 3, నా గుణాలేంటి? గుణాలు ఒక్కొక్కటి నెమ్మదిగా గుర్తు చేసుకోవాలి. నేను శాంత స్వరూపంగా ఉండేవాడిని, ఇప్పుడు అలా అవ్వాలి ప్రేమ స్వరూపంగా అని. 4, నా కర్మ ఏంటి? నేనేం చేయాలి? నేను ఈ కళ్ళ ద్వారా చూస్తున్నాను, చెవులతో వింటున్నాను, ఇవన్నీ చేయించేదెవరు? నేను ఆత్మను. అలానే యోగంలో కూర్చున్నప్పుడు అటు ఇటు చూడకూడదు, దిక్కులు చూడకూడదు, కేవలం బాబ్దాదా చిత్రాన్ని చూస్తూ మనం యోగం చేయాలి. ఇక 5వది ఏంటి అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను? పరంధామం నుంచి వచ్చాను, నేను పరంధామం నుంచి అవతరించాను. ఈ 5 ప్రశ్నలకి 5 సమాధానాలని అందిస్తూ మనం ఏకాగ్రం చేయడం, దాన్నే ఏకాగ్రత అని చెప్తారు. इसका अर्थ है अशरीरी बन गए.
దీని అర్థమే అశరీరిగా అవ్వడం, అంటే శరీర భ్రాంతి అనేదే లేకుండా స్థితిలో కూర్చోవాలన్నమాట. अभी कहते हैं अशरीरी बनो, आत्म अभिमानी बनो. कैसे बने? అశరీరిగా అవ్వండి, ఆత్మాభిమానిగా అవ్వండి అంటారు కదా, ఎలా అవ్వాలి? इसकी विधि जब भी बैठते हो ये 5 प्रश्न याद रखना. जैसे आपके पास मोबाइल है, मेरे पास भी मोबाइल है, बात कर सकते हो? ఎలా कर అయితే सकते हैं? करो. 5 రకాలు, ఈ 5టికి సమాధానాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర మొబైల్ ఉంది, అన్నయ్య దగ్గర మొబైల్ ఉంది, మరి ఒకరికొకరు మాట్లాడుకోగలరా? हाँ, नंबर चाहिए, नहीं बात कर सकता है. तो शिव बाबा से कैसे बात कर सकते हो आप? शिव बाबा का नंबर है. ఇప్పుడు तो आप जो बात करते हो तो मेरे पास पहुंचेगा? मेरा नंबर है आपके पास? नहीं, मोबाइल है, मोबाइल नहीं करता. मोबाइल का नंबर अगर डालेंगे तो आपका आवाज मेरे तक आएगा. अगर शिव बाबा का नंबर है तो वो नंबर अगर आप डायल करेंगे तो आपका आवाज सीधा परम धाम जाएगा. ఇప్పుడు అన్నయ్యతో మీరు మాట్లాడాలంటే నంబర్ ఉండాలి కదా, మొబైల్ ఉంటే సరిపోదు కదా. అలాగే శివబాబా ఉన్నారు, మనం ఉన్నాం, కానీ శివబాబా నంబర్ ఉందా మన దగ్గర? శివబాబా నంబర్ ఉంటేనే అప్పుడు మీ మనసులో ఉన్నటువంటి మాటలు బాబా వరకు డైరెక్ట్గా చేరుతాయి. तो शिव बाबा का नंबर बताओ. శివబాబా నంబర్ చెప్పండి. मैं कौन? नहीं, वो लैंडलाइन हो गया पहले वाला. अभी मोबाइल नंबर बताओ. अभी बताया. అన్నయ్య అంటున్నారు 00 అని చెప్తుంటే అది ల్యాండ్ లైన్ నెంబరు, ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు మొబైల్ నెంబర్ వచ్చింది శివబాబాకి కూడా. మొబైల్ నెంబర్ ఏంటి? शिव बाबा का अभी बताया 5 नंबर. ये डायल करना चाहिए. मैं कौन, मेरा रूप, मेरे गुण, मेरे कर्म, मैं कहां से आया. ये 5 प्रश्नों का अगर आप जवाब देते हो, ये बाबा का नंबर है, तब आपका आवाज परम धाम में जाएगा. नहीं तो कितना भी करो, आवाज, आत्मा का आवाज परम धाम में नहीं जाएगा. అయితే ఇప్పుడు బాబాది మొబైల్ నెంబర్ ఏంటి అంటే 5 డిజిట్ల నెంబర్ అన్నమాట. ఈ 5 మీరు డైల్ చేయాలంటే నేనెవరు, నా రూపం ఏంటి, నా గుణాలేంటి, నా కర్మ ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ 5 మీరు ఏకాగ్రం చేసినప్పుడు, మీరు స్థితి అయినప్పుడు, అప్పుడు మీ ధ్వని బాబా వరకు చేరుతుంది. ఇవి చేయనంత వరకు ఆత్మ యొక్క ధ్వని పరమాత్మ వరకు చేరదు. ఇది మనం అభ్యాసంలో ముందు అటెన్షన్ పెట్టుకోవాలి. इसका नाम है अशरीरी बनो, आत्म अभिमानी बनो. आत्मा समझो, ये अर्थ है इसका. आत्मा समझ शिव बाबा को याद करो. तो बाबा को क्या याद करेंगे? ఇప్పుడు ఆత్మాభిమానిగా అయ్యాం అంటే స్వయానాత్మగా భావించాం, అంతవరకు అయింది. తర్వాత బాబాని జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు మరి బాబాని ఎలా జ్ఞాపకం చేయాలి? क्या याद करेंगे? हाँ, शिव बाबा कौन? శివబాబా ఎవరు? शिव बाबा के पास सर्व शक्तियां है, सर्व गुण नहीं. सर्व गुण कौन? श्री कृष्ण. सर्व गुण संपन्न है ना, मर्यादा पुरुषोत्तम. श्री शिव बाबा को सर्व गुणवान नहीं, सर्व शक्तिवान. कौन सी शक्ति है? शिव बाबा के पास शिव ने शक्ति को अष्ट शक्ति दिया, इसलिए दुर्गा को अष्ट शक्ति दिखाते हैं. शिव ने कौन सी शक्ति दिया? शिव बाबा के पास मुख्य 8 शक्ति है. शिव बाबा पवित्रता का सागर है, शांति का सागर है, आनंद का सागर है, ज्ञान का सागर है, दुख हरता सुख करता है, मुक्ति जीवन मुक्ति दाता है, भाग्य विधाता है, दिव्य बुद्धि दाता है. బాబా సర్వశక్తివంతుడు, అంతేగాని సర్వగుణ సాగరుడు అనము. సర్వగుణ సంపన్నులని శ్రీకృష్ణుని అంటాం, బాబాని సర్వశక్తివంతుడే అంటాం. ఎందుకంటే బాబా దగ్గర సర్వశక్తులు ఉన్నాయి. ఏంటవి అంటే అష్టశక్తులు. అష్టశక్తులు దేవతలకి ఇచ్చారని చెప్తారు కదా, అందుకే 8 భుజాలు చూపిస్తారు దేవతలకి. కానీ మరి ఆ 8 శక్తులు ఏంటి అంటే సుఖ సాగరుడు, శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, పవిత్రత సాగరుడు, శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు, జ్ఞాన సాగరుడు, దుఃఖహర్త సుఖకర్త, ముక్తి జీవన్ ముక్తి దాత, భాగ్య విధాత, दिव्य बुद्धि दाता. దివ్య బుద్ధి దాత. शक्ति हो गया, 9 हो गए भाई. 8 हो गया. देखो, पवित्रता का सागर, పవిత్రత సాగరుడు, शांति का सागर, శాంతి సాగరుడు, आनंद का सागर, ఆనంద సాగరుడు, ज्ञान का सागर, జ్ఞాన సాగరుడు, दुखहर्ता దుఃఖహర్త सुखकर्ता. సుఖకర్త.
मुक्ति जीवन मुक्ति दाता, मुक्ति जीवन मुक्ति दाता, भाग्य विधाता, भाग्य विधाता, दिव्य बुद्धि दाता। दिव्य बुद्धि दाता। ये 8 शक्ति है। शिव बाबा ये मुरली में आता है। अब कहते प्रेम का सागर नहीं, बाबा ने एक मुरली में कहा, देखना आप नोट करना बच्चे, मैं प्रेम का सागर नहीं, मैं ज्ञान का सागर हूं। प्रेम देवताओं का गुण है, दैवी गुण है, ये भौतिक है। शिव बाबा को स्नेह का सागर कह सकता है, प्रेम भौतिक शब्द है। तो हम बोल देते हैं भक्ति का भी मिक्स हो गया, इसलिए बाबा की 8 शक्ति मुरली में आता है, देखना नोट करना। कभी कभी आता है एक बार, एक दफा पूरा नहीं आ गया। भाई पवित्रता का सागर हूं, शांति का सागर हूं। अब आपको पता होना चाहिए, आप कहेंगे मैं, मेरा पिताजी राजा था, मेरा पिताजी डॉक्टर है, क्या है पिताजी के पास, इतनी जमीन है, इतने कार है, इतने पैसे है, ऐसे बताएंगे ना। आपका शिव बाबा कौन है? वो पवित्रता का सागर है। हमारा बाप शांति का सागर है। हमारा बाप कौन? आनंद का सागर है। हमारा बाप कौन? ज्ञान का सागर है। हमारा बाप दुख दूर करता है, सुख देता है। हमारा बाप क्या करता है? मुक्ति और जीवन मुक्ति दाता है। हमारा बाप भाग्य बनाने की विधि बताता है, तन मन धन समय स्वास्थ्य सेवा कैसे करो, और दिव्य बुद्धि देता है। ये 8 शक्ति मुख्य शिव बाबा की है। ఈ 8 శక్తులు ముఖ్యమైనవి శివబాబావి. అయితే బాబా ఎప్పుడూ కూడా నేను ప్రేమ సాగరుణ్ణి అని అనలేదు, అది భక్తిలో ఉన్నటువంటి పాటలు అలాగా కలిసిపోయాయి. బాబా అయితే అంటారు నేను జ్ఞాన సాగరుణ్ణి, ప్రేమ అనేది దైవీ గుణము, దేహదారుల మీద ఉండేది, అయితే అక్కడ దేవతలకి ఉంటుంది, కానీ బాబాదైతే జ్ఞాన సాగరుడు, పవిత్రతా సాగరుడు, శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు, జ్ఞాన సాగర్లో ముక్తి జీవన్ ముక్తి దాత, సుఖకర్త దుఃఖహర్త, దుఃఖాన్ని తొలగించి సుఖాన్ని ఇస్తారు, ముక్తి జీవన్ ముక్తి దాత, భాగ్య విధాత, భాగ్యాన్ని రచిస్తున్నారు, మనందరికీ ఇస్తున్నారు, దివ్య బుద్ధి దాత బాబా. अभी योग में बैठकर बाबा से मांगना नहीं। बाबा ने क्या कहा? आज कल भी मुरली में कहा, देखो बाप समान बनो। कैसे बनो? बाबा मुझे पवित्रता की शक्ति दे दो, बाबा मेरा बच्चे के ठीक करो, पति को ठीक करो। मांगने वाले नहीं, बाबा से कंपेयर करो, बाप कौन और मैं कौन। योग में बैठकर हमारा बाप कौन दिखाई नहीं दे रहा है। नंबर डायल किया, आपका आवाज यहां से अमेरिका गया, नंबर ठीक नहीं किया तो आवाज जाएगा। नंबर ठीक है तो आपका आवाज शिव बाबा के पास पहुंचता है। बाबा आप पवित्रता के सागर हो, मैं आपके जैसे पवित्र कैसे बनूं? ఇప్పుడు యోగంలో కూర్చున్నప్పుడు మీరు నంబర్ డైల్ చేయాలి, డైల్ చేస్తేనే కదా ఎక్కడికైనా వెళ్తుంది. అలాగే ఈ 5 ప్రశ్నలకి మీకు మనసులో సమాధానం, బుద్ధిలో సమాధానం దొరికినప్పుడే, మీరు ఆ స్థితిలో ఉన్నప్పుడే శివబాబా దగ్గరికి మీ ధ్వని వెళ్తుంది. అయితే బాబాని ఎప్పుడు ఏది అడగకూడదు. బాబా నాకు పవిత్రత శక్తిని నింపండి, లేదా నా భర్తకి అనారోగ్యం తగ్గించండి, ఇట్లాగా మనం ఏది బాబాని అడగకూడదు. బాబా పవిత్రత సాగరుడు. మరి నేను ఎలా అవ్వాలి పవిత్రత సంపన్నంగా అనేది బాబాని మనల్ని చూసుకోవాలి. బాబా ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను, నేను ఇప్పుడు అలా ఎలా అవ్వాలి, బాబా సమానంగా ఎలా అవ్వాలి అనేటువంటి అదే ప్రశ్న మనల్ని మనం బాబాతోటి ప్రశ్నించుకుంటూ చూసుకోవాలి. कंपेयर करो बाबा से, बाबा आप पवित्रता के सागर, मैं आपके जैसे पवित्र कैसे बनूं? आप परमधाम में हो, हम संसार में हैं, कैसे बने? बाबा ने कहा मैं टीचर भी हूं, मैं शक्ति भी दूंगा, मैं समझाऊंगा आपको, मेरे से बात करो। बाबा आप कभी गुस्सा नहीं करते हो, मुझे भी कहते हो आप गुस्सा नहीं करो, आप संसार में आओ तो पता चलेगा गुस्सा कैसे आता है। ऊपर बैठ के भाषण करते हो, पवित्र करो, गुस्सा नहीं करो, बाबा से लड़ाई करो, बात करो। बाबा आप कहते हो गुस्सा नहीं करो, मैं शांति का सागर कैसे बनूं? तो बाबा सिखाएगा, शक्ति भी देगा। तो बाबा से बात करने का तरीका है, బాబాతో మాట్లాడండి, బాబాతో కావాలంటే మధురంగా దెబ్బలాడండి. బాబా మీరు శాంతి సాగర్లు, పైనుండి కబుర్లు చెప్తున్నారు, కోపం చేయకుండా ఎలా ఉండాలి, మీరు ఈ ప్రపంచంలోకి వచ్చి చూపించండి ఎలా చేయాలో, మరి మేము ఎలాగా ఉండాలి, మీ సమానంగా తయారవ్వాలి, పవిత్రతా సాగర్లు మీరు, నేను పవిత్రంగా మీకులాగా సమానంగా ఎలా తయారవ్వాలి మీరు వచ్చి చెప్పండి అని బాబాకు చెప్పండి. బాబా తప్పకుండా మీకు అర్థం చేయిస్తారు, ఆ సమస్యలో ఉండగా ఎలాగ ఉండాలనేది కూడా బాబా అర్థం చేయిస్తారు. ऐसे 8 शक्ति लेके बाबा से बात करते रहो
तो आप बाबा से जुड़ गए, सर बीज के साथ जुड़ गए, तो वो शक्ति है, वो शक्ति आपके पाप मिटेगा। 1 महीना सवेरे 15 मिनट, ज्यादा से ज्यादा आधा घंटा, शाम को आधा घंटा, 1 महीना करके दिखाओ। जो बार बार बुरे स्वप्न आते हैं धीरे 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 मिटते जाएंगे। तब आपको विश्वास होगा कि ऐसी ये दवाई लेने से ये बीमारी गई, ये योग करने तपस्या करने से ये विकर्म विनाश हुआ। प्रूफ चाहिए। ऐसे नहीं योग कर रहे कुछ हो ही नहीं रहा है तो कैसे विश्वास होगा? दवाई 1 महीने से ले रहे, सिर दर्द ठीक हुआ ही नहीं, तो कैसे डॉक्टर पर विश्वास करेंगे आप? ఈ విధంగా మీరు ఒక నెల రోజులు ఉదయం కూర్చుని ఒక అరగంట, సాయంకాలం ఒక అరగంట కూర్చుని మీరు యోగం చేయండి. ఏ విధంగా అంటే బాబాతో ఈ 8 శక్తుల్ని బాబాతో మాట్లాడండి. బాబా మీరు అలా ఉన్నారు, మేము ఇలా అవ్వాలంటే ఏం చేయాలి అని మీరు బాబాని అడుగుతూ ఉంటే బాబా మీకు అర్థం చేయిస్తూ ఉంటారు యోగంలోనే. అలా మీకు బాబాకి కూడా సంబంధం జోడింపబడుతుంది, బాబా నుంచి శక్తి వస్తుంది. ఆ శక్తే మీ వికర్మల్ని వినాశనం చేస్తుంది. ఒక నెల రోజుల్లో మీకే రిజల్ట్ తెలుస్తుంది. మీకు వచ్చేటువంటి ఆ చెడు స్వప్నాలు ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా తగ్గిపోతాయి. ఎందుకంటే ప్రూఫ్ ఉండాలి కదా, డాక్టర్ గారు ఇచ్చిన మందు మనం వాడుతున్నామంటే దాని రిజల్ట్ కనిపించాలి. నెల రోజుల నుంచి వాడినా తలనొప్పి తగ్గలేదంటే ఇంకా మందు విశ్వాసం ఉండదు కదా. అలా బాబాతో యోగం జోడిస్తున్నామంటే ఏదో కూర్చున్నాం చేసామని కాదు, మీ చెడు స్వప్నాలు తగ్గుతూ ఉండాలి. అప్పుడు మీకు తెలుస్తుంది నేను పాపాత్మను తగ్గుతూ పవిత్రంగా అవుతున్నాను, నా వికర్మలు వినాశనం అవుతున్నాయి అని. समझ में आया? तपस्या कैसे करना? जब अमृत वेले शाम को यहाँ बैठते हो, गीत सुनते रहे, आप योग नहीं कर रहे हो, गीत सुन रहे हो, कमेंट्री सुन रहे हो, आप सुन रहे हो, आप कुछ नहीं कर रहे हो। योग एक यात्रा है। यहां से हिमालय पर अमरनाथ यात्रा पांव से जाते हैं, यात्रा करनी है अमरनाथ गुफा तक। यहां भी अमरनाथ परमधाम तक जाना है। मन और बुद्धि आत्मा के 2 पाव है, इससे यात्रा करना है। जब परमधाम तक मन बुद्धि जाएंगी तब उस शक्ति से ये विकर्म विनाश होता है। जैसे दिन में आप यहां बैठे थे, बहुत तेज सूर्य आया था, तो सूर्य की किरणें आपको मिली नहीं, आप अंदर बैठे हो, सूर्य आया हुआ है, सूर्य की किरणें आपको नहीं मिलती है कि आप अंदर बैठे हो। अगर सूर्य की किरणें चाहिए, ये हॉल से बाहर जाओ, सूर्य की किरणें शरीर पर पड़ती है, पसीना निकलता है। तो आत्मा, शिव बाबा ने कहा मैं शरीर की बीमारी ठीक नहीं करता हूं, पतित आत्मा को, आत्मा के पाप मिटाने आया। आत्मा शरीर के अंदर है, आत्मा को बाहर लाओ। మనం ఒక యాత్రలా చేయాలి. యోగం అంటే ఇక్కడి నుంచి పరంధామం వరకు వెళ్ళాలి, బాబాతో మనసును జోడించాలి. ఆత్మకి మనస్సు బుద్ధియే పాదాలు. పాదయాత్ర చేసి కాళ్ళతో నడిచి అమర్నాథ్ వరకు యాత్రలు చేస్తారు. అలాగా మనం కూడా 2 పాదాలు మనస్సు బుద్ధితో అమర్నాథుడు అంటే శుభావ పరంధామం వరకు యాత్ర చేయాలి. ఇప్పుడు మన ఉదాహరణకి మీరు ఉదయం ఇక్కడ కూర్చున్నారు క్లాస్లో, సూర్యుడు వచ్చాడు, సూర్యుడి కిరణాలు పడ్డాయి, కానీ ఆ వేడి మనకు అనుభవం అయిందా? లేదు, ఎందుకంటే లోపల ఉన్నాం. అదే క్లాస్లోంచి బయటికి వెళ్ళి ఎదురుగా నిలబడ్డాం అనుకోండి, అప్పుడు ఆ కిరణాల యొక్క ప్రభావం మన పైన పడుతుంది. అలాగే మనం కూడా ఇక్కడి నుంచి యాత్ర చేసి పరంధామం శివబాబా నుంచి ఆ శక్తిని నింపుకుంటేనే మన వికర్మలు వినాశనం అవుతాయి. तब जब भी अमृत वेले शाम को बैठते, 2 ही टाइम बैठते, आत्मा समझकर निराकारी स्थिति में स्थित होकर, अशरीरी बनकर, आत्म अभिमानी बनकर, कैसे बने ये विधि है। आत्मचिंतन करो और परमात्म चिंतन करो. అలాగే ఎప్పుడు కూర్చున్నా అమృత వేళ కానీ సాయంకాలం కానీ ఆత్మచింతన చేస్తూ పరమాత్మ స్మృతిలో కూర్చోవాలి. యోగం ఈ విధానం ప్రకారం చెయ్యాలి. మనం నిరాకారి స్థితిలో ఉండి పరమాత్మని జ్ఞాపకం చేయాలి. ఈ విధానం పాటించకపోతే మనకి యోగం చేసినట్టు కాదు అంటున్నారు. समझ में आया? అర్థమైందా? जब योग में अमृत वेले शाम को बैठने के बाद क्या करे? ऐसे नहीं अपने आप सूर्य की किरणें नहीं आती है। अभी इधर बैठो, सूर्य की किरणें पड़ती है? सूर्य है ही नहीं। हाँ, सूर्य की किरणें आया है, सूर्य बाहर, सूर्य की किरणें चाहिए तो आपको शरीर को लेके बाहर जाना है, या नहीं आएगा क्योंकि छत के नीचे बैठे हो। तो ऐसे आप शरीर के अंदर बैठे हो, शिव बाबा आया है, शिव बाबा शक्ति देता है, लेकिन वो शरीर को लगती है, आत्मा को नहीं लगती। आत्मा अंदर है,
तब बाबा ने कहा आत्म अभिमानी बनो। ఇప్పుడు మీరు టెంట్ కింద కూర్చున్నారు, సూర్యుడు వచ్చాడు, కానీ ఆ వేడి రాలేదు కదా, లోపల ఉన్నారు కాబట్టి. అలాగే ఆత్మ శరీరం లోపల ఉంది, శివబాబా కిరణాలు పడతాయి, కానీ ఆత్మ లోపల ఉంటే ఎలా తీసుకుంటుంది? కాబట్టి ఆత్మ ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళాలి, వెళ్ళి బాబా నుంచి శక్తిని నింపుకోవాలి. అప్పుడే ఆ కిరణాల యొక్క ప్రభావం మన పైన పడుతుంది. అదే ఆత్మ అభిమానిగా అవ్వాలి. ఈ దేహాన్ని వదిలి ఆత్మాభిమానిగా అయితేనే పరమాత్మ యొక్క శక్తిని మనం పొందగలుగుతాం. क्योंकि शिव बाबा ने स्पष्ट कहा, बच्चे मैं पतित आत्मा को, शरीर की बीमारी डॉक्टर ठीक करता है। शरीर 5 तत्वों से बना हुआ है, तो 5 तत्वों के अंदर जो दवाई बनती है वो ठीक करेगा। आत्मा की बीमारी परमात्मा, पतित आत्मा को पावन करने आया हूं। तो आत्मा समझकर अगर शिव बाबा से बुद्धि योग जोड़ते हो, तब बाबा ने कहा मन बुद्धि मेरे से जोड़ो। एक तार जोड़ेंगे तो करंट नहीं आता है, 2 तार जोड़ेंगे तब करंट आता है। तो मन और बुद्धि जोड़ना है, कैसे जोड़ना उसकी विधि बताया। శివబాబా అంటారు, నేను పతితాత్మను పావనంగా చేయడానికి వచ్చాను, అంతేగాని శరీర అనారోగ్యాన్ని తగ్గించడానికి కాదు. శరీర అనారోగ్యాలు, శరీరం పంచతత్వాలతో తయారైంది కాబట్టి ఆ మందులు కూడా ఈ పంచతత్వాల్లో తయారైన దాంతోనే కదా మందు తయారవుతుంది, అది నయం అవుతుంది. కానీ ఆత్మ దీనికి అతీతమైనది. ఆత్మను పరమాత్మతో మనస్సు బుద్ధి జోడించాలి. ఎలా అయితే వైరు కూడా చూడండి, ఒక వైరు పెడితే కరెంటు రాదు, 2 వైర్లు లోపల దూరిస్తేనే కదా కరెంట్ వస్తుంది. శక్తి అలాగే బాబా నుంచి కూడా శక్తి పొందాలంటే మనస్సు బుద్ధి రెండింటిని జోడిస్తేనే మనకి బాబా నుంచి కరెంటు శక్తి లభిస్తుంది. దాంతో మన వికర్మలు వినాశనం అవుతాయి. समझ में आया? అర్థమైందా అందరికీ? किसी को नहीं आया तपस्या अमृत वेले बैठ के क्या योग करे, तो समझ में नहीं आया तो लिख करके डालना, तो कल फिर दोबारा सुनाएंगे। अभी 7 बजने आ गए, 7 से 7:30 आधा घंटा बैठ सकते हो ना? हाँ, न गीत बजेगा, न कमेंट्री नहीं, न लाइट भी सफेद। लाल लाइट में कौन नींद कर रहा है दिखाई देता है? दिखाई नहीं देता है। सफेद लाइट में दिखाई देता है। लाल लाइट करेंगे दिखाई नहीं देगा। कौन नींद करने का समय नहीं, रात को नींद करना। अभी आंखें खोल कर, आंखें बंद करके भी बैठने की आदत है। आंखें बंद कब करते हो? खटिया पर। आंखें खोल के आराम से फ्रेश होके बैठो। तो एक भी बीच में कोई उठना नहीं। आधा किसको उठना है तो अभी उठो। एक उठता है दूसरों को डिस्टर्ब होता है ना। किसी को उठना है तो 7:30 बजे उठो, नहीं तो अभी उठ करके जल्दी आके बैठ जाओ। 5 मिनट और है, तो आधा घंटा बैठना, आराम से बैठो। सफेद लाइट होगा, 7:30 बजे गीत बजेगा। लाइट भी सफेद, नहीं तो लाल लाइट में कोई आंखें बंद करता है दिखाई देता है, लाल लाइट में दिखाई नहीं देता, सफेद लाइट में दिखाई देता है। कौन कौन नींद करता है? हाँ, योग करने आए और यहाँ बैठ के नींद कर रहे हो। रात को नहीं सोएंगे, रात को सोएंगे ना, अभी सोने का समय नहीं। అన్నయ్య అంటున్నారు, ఇప్పుడు ఒక అరగంట మనం పవర్ఫుల్గా యోగం చేద్దాము. కేవలం బాబా చిత్రాన్ని చూస్తూ మీరు ఈ 5 బాబా ఏవైతే అన్నయ్య చెప్పారు కదా, విధానం ప్రకారంగా 5 గురించి ప్రశ్న చింతన చేస్తూ ఆత్మిక స్థితిలో బాబాని జ్ఞాపకం చేయండి. ప్రదాతా జ్ఞానం ప్రదీపా ఈ బ్రతుకంత నీకై సమర్పింతునయ్యా. జీవన ప్రదాతా జ్ఞాన ప్రదీపా ఈ బ్రతుకంత నీకై సమర్పింతునయ్యా. నా ప్రాణాని కన్నా
శాంతులన్నీ తృణప్రాయమేను నా సంకల్ప శంఖము పూరింతు నీకై నాశ విశ్వాసమిచ్చే భరోసా నాలోని స్వప్నము సాకారముగా తుది శ్వాస వరకు ప్రేమింతు నిన్నే ఇదే భాగ్యమంటూ సుఖించేను నీతో ఒకే కోరికయ్యా కోరింది మనసే ప్రపంచము ఏలా ప్రభో నీవే చాలు నా ప్రాణానికన్నా ప్రాణము నీవే ఇలా నన్ను నేనే సమర్పింతుకుందు జీవన ప్రదాత జ్ఞాన ప్రదీప ఈ బ్రతుకంత నీకై